ఇప్పుడే టాక్సిక్ అనే మూవీ చూసుకొని వస్తాము. కానీ కుర్రోళ్ళకి ఏంటంటే పిచ్చెక్కించేస్తాడు మీ ఎస్ అనమాట. ఇంతకుముందు జనాలను కాపాడము, జనాలు ఇచ్చేయడం అన్ని సినిమాలు తీశాడు. కానీ ఇప్పుడు మాత్రం కుర్రోళ్ళకి మాత్రం మంచి సినిమా చూపించాడు. ఇప్పుడు మన సొసైటీలో ఏడు జరుగుతుందో లవర్స్ అనేసి ఒక ఎందుకంటే అలా చూడడము, నెక్స్ట్ అనమాట కారులోకి వెళ్ళిపోవడమే. కారులో మాత్రం బంపు చికెట్ ఆడేస్తాడు. బయట నుండి ఏం జరుగుతుందో బయట అనమాట ఎటాక్ శాస్త్రం ఉన్న గన్నాలతో కాలుస్తూ ఉన్నా కానీ వీళ్ళు మాత్రం బంపు చికెట్ మాత్రం ఆపట్లేదు. కారులో మాత్రం అంత ఎంజాయ్ చేసుకుంటారు అనమాట వీళ్ళు. ఎందుకంటే ఉంటే ఎంత పోతే ఎంత ఈ ప్రాణము ఆ సంతోషం అయిపోయిందో లేదనేది కావాలన్నమాట మన యశ్ గారికి. ఆ సంతోషం అనేది ఇందులో చూపించాడు. కుర్రోళ్ళకి కూడా మంచి కాన్సెప్ట్తో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కుర్రోళ్ళకి వాళ్ళు నచ్చినట్టుగా ఉన్నదన్నమాట సినిమా. తర్వాత క్లాస్ వాళ్ళకి మళ్ళీ పెద్ద క్లాస్ వాళ్ళకి అంత హై లెవెల్లో ఉంది సినిమా అనమాట. మాస్ వాళ్ళకి ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ అవుతారు, అర్థం కాదనమాట. కానీ ఆ నయనతార అక్క యశ్ తమ్ముడు వాళ్ళ ఒక తమ్ముడిని ఏంటంటే ఇది చేయాలా, బిజినెస్ చేయాలా అనేసి ఆ అక్క అనమాట తమ్ముడు కోరికను నెరవేర్చి ఆమెది కూడా బాగుంది. 5 రీరేహులతో కూడా వాళ్ళది బాగుంది. ఒకరిని బంపు చిక్కడ ఆడించేస్తారు, వాళ్ళని కూడా కొడుకులు పుట్టించేస్తారు. ఆ కొడుకులు అనమాట మళ్ళీ ఇంకొక దాన్ని అమ్మని చూడమాకనేసి వాళ్ళు అనమాట తండ్రి మీద ఫైట్లు చేయడం, యుద్ధం చేయడం కూడా అది కూడా చాలా బాగుంది. ఫైర్ అయిపోవడము, ఆ స్మగ్లింగ్ అన్నీ మన సముద్రంలో అన్నీ అవి కూడా బాగున్నాయి. ఫైట్లు మాత్రం బాగుంది. ఆ కాల్పులు మాత్రం మామూలుగా లేవు. ఒక్కసారి చిన్నగాన్న తీసుకొని కాలుస్తాడు, దాంట్లో 2 బుల్లెట్లు అనమాట బయటకు వచ్చేసేవి, డస్ట్ మిస్ అనమాట. ఈ బుల్లెట్లు అనమాట ఈ సీట్ పక్కన ఇటు తగిలినాయి. మళ్ళీ ఆ బుల్లెట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్దగాన్న తీస్తాడు. ఆ పెద్దగాన్నలో బుల్లెట్లు కూడా జస్ట్ అక్కడ తగలుతూ ఉంటే మేము కొంచెం ఇలా భయపడి మళ్ళీ ఈ పక్క తగిలేసేవి, సీట్లు చిరిగిపోయి ఆ థియేటర్ హాల్లో బొక్కబడిపోయి వచ్చేసింది. కానీ హాల్లో ఇప్పుడు బాగు చేసుకుంటారు. మాత్రం మా పక్కన ఉన్న జనాలు మాత్రం చాలా భయపడిపోతారు. ఇవి కానీ మాకు కానీ అయితే మా పని తందాలే తానే తానే రానే తానే నానే తందా తానే అయిపోయింది మా పని మాత్రము. కానీ మాత్రం మళ్ళీ ఇంక సినిమాకి రాపోదాం. కానీ బుల్లెట్లు మాకు తగిలితే మాత్రం ఇంకో సినిమా చూద్దామో చూడమో మాకు మా ప్యానాలు కూడా గాలిలోకి వెళ్ళిపోయినా ఎలాగో మాకు దేవుడు చూసి అనమాట. ఈ పక్క ఆ పక్క తగిలినాయి ఆ బుల్లెట్లు వాళ్ళు తప్పించుకుంటారు, మమ్మల్ని షూట్ చేసి మమ్మల్ని తగిలిపోను. సినిమా మాత్రం బాగుంది. కుర్రోళ్ళకి యూత్కి మంచి సినిమా అనమాట. ఎందుకంటే ఫ్యామిలీలతో వెళ్తే ఆ అక్క చెల్లెలతోనే కొంచెం చూడకండి, డిస్టర్బెన్స్ అవుతారు. ఎందుకంటే కుర్రోళ్ళకి మెయిన్ మన కుర్రోళ్ళకి ఏంటి ఇప్పుడు జరుగుతుందో సొసైటీలో అది చూపించడం జరిగింది. చాలా బాగుంది అనమాట సినిమా మాత్రం. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ డాన్స్ కానీ, ఆ ఎక్కువ మన ఈ కాల్పులు కానీ ఫైట్లు కానీ చాలా బాగుంది అనమాట. చాలా బాగా చూపించాడు, చాలా బాగుంది అనమాట. ఇప్పుడే ది టాక్సిక్ అనే మూవీ చూసిన ది రియల్, ది బోల్డ్, ది అంబిషియస్, ది ఫైర్ క్రాకర్ లాగా అనిపించింది. ఎవడన్నా అసలు యశ్ పాన్ ఇండియా హీరో అన్నది. యశ్ ఒక హాలీవుడ్ హీరో. ఇగో చూడండి, ఒకప్పుడు మా మొగజాతి ఆనిముత్యం జానీ సిన్స్, ఇప్పటి నుంచి మా మొగజాతి ఆనిముత్యం ఈయన యశ్ అని చెప్పుకోవచ్చు. అసలు ఆ సినిమాలో అయితే నిజంగా చెప్తున్నా, చూడండి అందరు తనివితిరాగా చూడండి. కానీ చెప్తున్నా అసలుకి ఖైరా అద్వైన మాత్రం అడవి మనిషి కన్నా దారుణంగా చేసిండు అసలుకి. ఇంకా ఆయన పేరేం పేరు, ఆమె పేరు మా ఇంట్లో ఉంటాడు కుక్కు. ఈ సినిమాలో హీరోయిన్ పేరు రుక్కు అని చెప్పుకోవచ్చు. అసలుకి ఒక్కొక్కనైతే మడత పెట్టి మరి పిల్లలు అన్నాడన్న. అసలుకి నిజంగా సినిమా కలెక్షన్ ఎంత వస్తుందో నాకు తెలియదు. కానీ నిజంగా చెప్తున్నా ఓయో రూమ్ల కలెక్షన్ అయితే వేరే లెవెల్ వస్తుంది, ఆ రేంజ్లో ఉంటుంది. నాకు తెలిసి అరుంధతి సినిమాలో పశుపతి అయినా అరుంధతిని వదిలేసిండు. కానీ ఈ సినిమాలో మాత్రం ఒక్క హీరోని వదలని అంటాడు. ఏమనంటే బెడ్రూమ్లు వద్దు మనకి, ఏమంటే కార్లనే పని కానిద్దామని అంటాడు, ఆ సోఫాలనే కానిద్దామని అంటాడు. ఏందయ్యా అసలుకి ఆ రామ్ చరణ్ మొగధీర సినిమాలో ఒక్కొక్కరిని కాదు షర్కాద్ 100 మందిని ఒకేసారి రమ్మన్నట్టు, ఒక్కొక్క హీరోని కాదు 100 మందిని ఒకే హీరోని సారి రామన్ అన్నట్టు, ఆ పిల్లలు కనడమే హ్యాబిట్ అన్నట్టు ఈ సినిమా తీసురు. కానీ క్రెడిట్ మాత్రం నిజంగా గీతు మోహన్ దాస్ గారికి అయితే ఇవ్వచ్చు. ఒకప్పుడు యానిమల్, ఒకప్పుడు అర్జున్ రెడ్డి, ఆ 2 డిలీట్ చేసి రండి. మీకు పిల్లలు కాకపోతే కూడా ఈ సినిమాకి రండి, పిల్లలు అవుతారు. ఎందుకంటే అంతగా నేర్పిస్తారు ఈ సినిమాలో, అంతగా సూపర్గా ఉంది. అసలుకి సినిమా అంటే ఇది కాదని చెప్పిండు. వీళ్ళ నాన్న బస్సులో టికెట్లు కొడతాడేమో, కానీ ఈయన మాత్రం కలెక్షన్ ఇట్లు కొడుతుండు, ఇండస్ట్రీ ఇట్లు కొడుతుండు. ఇగో ఇందాక మా ఓడికి ఆ హీరోయిన్ కాల్చనికో పోయి ఇగో ఈయనకి వచ్చి తాకింది. కానీ ఒకటి చెప్తున్నా, 5 హీరోయిన్లు అంటారు కదా, 5 హీరోయిన్లు చెత్త హీరోయిన్ ఎవరన్నా ఉందంటే నయనతార ఒక చెత్త హీరోని. ఎందుకంటే మా అల్లు అర్జున్ని అవార్డ్స్ ఫంక్షన్లో అవమానిస్తావా? నీ రేంజ్ అంట. ఇప్పుడు మా హీరోతో ఒక ఆటోగ్రాఫ్ కూడా నీకు దొరకదు, అది నీ రేంజ్. బాయ్తో పెట్టుకున్నావు కదా కొన్ని రోజులు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ స్పిరిట్లో ఎట్లయితే తీసేసిరో నిన్ను కూడా కొన్ని రోజులు అయితే టీఎఫ్ఐలు అయితే అట్లా బ్యాన్ చేసి పడేస్తాం. నీ ముఖం మాకు కనిపించద్దు. డౌన్ నక్షత్ర. హిట్ ఆఫ్ ఫ్లాప్ దారుణంగా ఉంది ఫ్లాప్. కేజీఎఫ్ తో కంపేర్ చేశారు. సో కేజీఎఫ్ చాలా బెటర్. కేజీఎఫ్ ఓకే, నయనతార గారి రోల్ ఎలా ఉంది?
ఓకే 9th బాగానే చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా? నో నాట్ ఎట్ ఆల్. సో మీరు మూవీకి రేటింగ్ ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారు అవుట్ ఆఫ్ 5? 0.5 మ్యాక్స్. హీరోయిన్స్ అందరూ చాలా మంది ఉన్నారు. అమ్మాయిలు బాగున్నారు. దేర్ నైస్. అమ్మాయిలు బాగున్నారు. సో మూవీ చూడడానికి జనాలకి వెళ్ళాల్సిన మెయిన్ అట్రాక్షన్ ఏమైనా ఉందా మూవీ? అమ్మాయిలు అంతే, ఓన్లీ అమ్మాయిలు. దట్స్ ఇట్. రొమాన్స్ కొంచెం ఎక్కువ ఉంది. మోస్ట్లీ ఎక్కువనే ఉంది. సో మీరు రికమెండ్ చేస్తారా, మళ్ళీ చూస్తారా? నాట్ ఎట్ ఆల్, నెవర్. వాట్ వెంట్ రాంగ్ ఇన్ ద మూవీ? అసలు లాజికే లేదు, అసలు ఏదేదో అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ సారీ, ఐటమ్ సాంగ్ లేదు, మూవీ హిట్ ఆఫ్ ఫ్లాప్? డిజాస్టర్ కంప్లీట్. సో కేజీఎఫ్ కంటే బెటర్గా ఉంటుందని చెప్పారు. కేజీఎఫ్ అసలు కంపేర్ చేయొద్దు. ఫస్ట్ కేజీఎఫ్ ఈస్ ఆన్ టాప్, ఇది డిజాస్టర్. దీని బదులు మా రాజాసాబ్ చాలా బెస్ట్. సో హీరోయిన్స్ ఎక్కువ మంది ఉన్నారు, సో వాళ్ళ స్క్రీన్ స్పేస్ ఎలా అనిపిస్తుంది? నయనతార రోల్ ఈస్ గుడ్, బట్ రుక్మిణి వసంతి జస్ట్ అలా అలా వచ్చేసింది. సో ఓవరాల్ ఈజ్ బ్యాడ్, డిజాస్టర్ మూవీ, ఫ్లాప్. ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా ఫ్యామిలీ అస్సలకి వెళ్ళరు, మ్యాక్సిమం యూత్ వెళ్తారు, బట్ అది యూత్ కూడా ఇప్పుడు చాలా వెళ్ళరండి. పెద్ద సిచ్యువేషన్స్ సన్నివేషన్స్ అన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోయిన్లను పెట్టారు, పెద్ద ఖర్చు పెట్టారు, కానీ తీరా చూస్తే వాళ్ళు బొక్క ఏం లేదు. అక్కడ దమ్ము ఉంది కానీ కంటెంట్ లేదు. కట్అవుట్ ఉంది కానీ కంటెంట్ లేదు. కట్అవుట్ చాలా పెద్దగా ఉంది కానీ కంటెంట్ లేదు. అది ఒకటే మైనస్. డైరెక్షన్ బాగానే ఉందన్న, స్టోరీ అర్థం కాదు నీకు. కన్ఫ్యూజన్ మన వన్ నేను ఒక్కడిని అన్న అర్థమవుతుంది, అది అర్థం చేసుకుంటే, కానీ ఇది మాత్రం అర్థం కాదు. ఏం చెప్పాలి భయ్య దేని గురించి అంటే, ఇప్పుడు ఈ అన్న కూడా చూసాడు, గోవాలో ఒక గ్యాంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎందుకు ఉంటారు, ఆ బొమ్మలు ఎందుకు వస్తాయి, ఆ ఫైటింగ్స్ ఎందుకు వస్తాయి, ఆ విలన్ ఎందుకు ఉన్నాడు, వీడు ఎందుకు ఉన్నాడు, వీడు ఎందుకు చంపుతున్నాడు, ఏం అర్థం కాదు భయ్య. బుర్రపాడు భయ్యా. సినిమా చూడడానికి స్క్రీన్ ప్లే డైరెక్షన్ మాత్రం అదరగొట్టింది, కానీ స్టోరీ పోయింది అక్కడ. గీతా మోహన్ దాస్ గారు యాక్టింగ్ బాగా చేపించారు, ఫైట్స్ సీన్స్ బాగా తీసారు, అంతా బాగుంది, సినిమా అంతా బాగానే ఉంది, కానీ స్టోరీ అర్థం కాదు అంతే. డబుల్ యాక్టింగ్ చింపేసిండు. Toxic is very toxicated, rusting gangster కాదు, ఇది గ్యాంగ్ బ్యాంగింగ్ మూవీ. 5 హీరోయిన్స్ తోటి వెరీ ఆర్గోసిమిక్ లెవెల్, మొత్తం సాటిస్ఫైయింగ్ లెవెల్గా ఉంది ఆ హీరోయిన్స్కి మాత్రం. మూవీ కూడా ఫ్యాన్స్కి మాత్రం సాటిస్ఫైయింగ్ ఉంటుంది. ఓన్లీ 18+, ఓన్లీ సెన్సిటివ్ గర్ల్స్ రాకని 18+ వాళ్ళకే ఇది. అందరి ఓపెన్ మైండెడ్ మూవీ ఇది. ఓపెన్ పీపులే రావాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఇది మాత్రం టాక్సిక్ అయితే మొత్తం టాక్సికేటెడ్, రస్టిక్, వైలెంట్ అనమాట మొత్తం. హీరోయిన్స్ మాత్రం కైరా యాజ్ ఎ నదియాగా మస్తు కిరాక్ యాక్టింగ్ చేసింది. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ రుక్మిణి వసంత్ కూడా ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. ఇంకా మిగతా హీరోయిన్స్ కూడా కత్తిలాగా చేశారు. కత్తి లాంటి హీరోయిన్స్, కత్తి లాంటి హీరో, కత్తి లాంటి మూవీ, టాక్సికేటెడ్ మూవీ. థ్యాంక్ యూ ఆడియన్స్. టాక్సిక్ సినిమా చూసి వచ్చాను భయ్య. సినిమా చూస్తాను సేపు నరాలు మొత్తం జివ్వు 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 అని లాగేసే భయ్య. రొమాన్స్ అబ్బా రొమాన్స్ ఉంది భయ్య. వైలెన్స్ కన్నా దారుణం ఉంది భయ్య సినిమాలో. కేజీఎఫ్లో మనం వేసేదంతా ఇందులో ఇచ్చేసాడు అంతే. యశ్ అన్న నువ్వు ఆటగాడివి, పాటగాడివి, పోటీగాడివి, వేటగాడు అన్న, నువ్వు ఏం చేసావన్నా? హీరోయిన్లతో, సైడ్ డాన్స్తో, సైడ్ యాక్టర్లతో అందరితో రొమాన్స్ కుమ్మేసాడు అంతే. ఇంకా చెరువుల్లో, బీచుల్లో, స్విమ్మింగ్ పూల్లో ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు వాడితే అప్పుడు, టైం లేదు, సందర్భం లే, సిచ్యువేషన్ లే, ఎట్ట పడితే అట్ట రొమాన్స్ మొత్తం కూని చేసి పెట్టాడు భయ. ఎవరో కానీ డైరెక్టర్ ఆమె, కన్నడ ఆమంటామే. మా బాధ అర్థం చేసుకున్నావమ్మా నువ్వు. పెళ్లి కానివాడు బాధ, లవర్ లేనోడు బాధ, గల్లి ఫ్రెండ్ లేనోడు బాధ, అమ్మాయి పన్నోడు బాధ. ఈ సినిమాకు వచ్చారంటే మాత్రం మనందరి బాధలు తీరిపోతాయి. 3 గంటల సేపు ఆహా అవ్వా గాల్లో తేలినట్టుంది అంతే. థియేటర్లో పోతే గాల్లో తేలినట్టే ఉంది, అట స్వర్గం పోయినట్టుంది. 3 గంటల సేపు స్వర్గం పోయా అనిపించింది టాక్సిక్ మూవీ. మరీ అంత ఎక్స్పెక్టెడ్ లెవెల్లో లేదు కానీ పర్లేదు. వన్ టైం వాచ్. హిట్ ఆఫ్ ఫ్లాప్? అది మరీ సూపర్ హిట్ అని చెప్పలేను కానీ యావరేజ్, ఓకే. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. కేజీఎఫ్ తో కంపేర్ చేశారు, సో కేజీఎఫ్ బాగుందా, టాక్సిక్ బాగుందా? కేజీఎఫే బాగుంది, టాక్సిక్ వెరీ నార్మల్. తెలుసా ఎవరికైనా ఈయన చూడాలనుకుంటే టాక్సిక్ సినిమాకి రండి. సేమ్ యాక్చువల్ గా కనిపిస్తారు మీకు టాక్సిక్ లో. చాలా బాగుంటుంది. మీరు చూసేది మొత్తం థియేటర్లో చూడొచ్చు. ఈయనని సేమ్ తెలుసా మీకు అందరికి?
ఈయన థియేటర్లో ఉంటాడు, టాక్సిక్ లో కనిపిస్తాడు మీకు. టాక్సిక్. సో ఎలా ఉంది టాక్సిక్ మూవీ? డిజాస్టర్, కంప్లీట్ డిజాస్టర్, హైలీ అన్ఎక్స్పెక్టెడ్. కాంటెంట్ బాగాలేదా? లైక్ వాట్ వెంట్ బ్యాడ్? స్టోరీనే లేదు, ప్రతి స్క్రీన్కి కట్, ఏ సీన్కి సీన్ కనెక్షన్ లేదు, స్టోరీకి కనెక్షన్ లేదు, డిజాస్టర్. ఓకే, హీరోయిన్స్ ఎక్కువ మంది ఉన్నారు, సో దానివల్ల ఏమైనా బాగాలేదు? హీరోయిన్స్ అసలు ఫస్ట్ హాఫ్ హీరోయిన్సే లేరు. ఫస్ట్ హాఫ్ ఈజ్ ఓన్లీ ఫర్ హీరోయిన్స్, దట్స్ ఇట్. సో ఎక్కువ స్పాయిలర్ లేదు, బట్ డిజాస్టర్. సో దానివల్ల ఈ స్టోరీని కలుపుకుంటూ పోవడం వల్ల ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వదు. సో ఫైనల్గా లాస్ట్ అయితే క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం అసలు ఎందుకు పెట్టారో తెలియదు, డబుల్ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో తెలియదు. కొన్ని లవ్ సినిమాస్ అయితే సీన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అక్క తమ్ముడు సెంటిమెంట్, నయనతార మన యశో సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. కానీ మెయిన్ ఏంటంటే ఫైట్స్ ఎక్కువ అయిపోయినాయి భయ. ఫైట్స్ ఎందుకు పెట్టారనేదో తెలియదు కొన్ని ఫైట్స్. కానీ ఫైట్స్ మాత్రం ఓన్లీ ఫైట్స్ నచ్చే వాళ్ళకి ఫైట్స్ నచ్చింది, కానీ సిచ్యువేషన్ సంబంధం లేకుండా ఫైట్స్ వస్తూ ఉంటాయి. సో అది కొంచెం ఎక్కువ అయిపోయినట్టు అనిపించింది. మెయిన్ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఫైట్స్ మీద పెట్టారేమో అనిపించింది. స్టోరీ మీద కూడా పెట్టుంటే బాగుండేది. ఎందుకంటే స్టోరీ లేనప్పుడు ఎన్ని ఫైట్స్ పెట్టినా కూడా సినిమాకి వాల్యూ అనేది రాదు. ఒక ఫైట్ జరుగుతుందంటే దాని ముందు సీన్ ఏంది, ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అన్న ఒక కంటెంట్ ఉండాలి. సో అది లేదు. సో మెయిన్ ఏంటంటే యశ్ కోసం రావాలి, యశ్ లుక్ కోసం రావాలి, ఆయన పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటే రావాలి. కానీ మెయిన్ స్టోరీ అయితే ఏం లేదని చెప్పుకోవాలి. చాలా అస్సలు బాగాలేదు. చాలా మంది హీరోయిన్స్ కూడా ఉన్నారు. హీరోయిన్స్ ఉన్నారు కానీ ఒక్క సిచ్యువేషన్ కూడా కన్విన్సింగ్ కాలేదు. బాగాలేదు సినిమా, వేస్ట్. అంటే డబుల్ యాక్షన్ తీసుకొని మరీ తీశారు కదా. ఇది డబుల్ యాక్షన్ అంటే అట్లా మనల్ని అట్లా చేశారు కానీ బట్ అల్టిమేట్గా అట్లా లేదు. సినిమా అయితే బాగాలేదు.